బాబు పవన్ భేటీ ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పలు కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. కాకినాడ సముద్రంలో స్టెల్లా షిప్ ను సీజ్ చేయడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సీజ్ చేస్తుందంటూ ఓ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్న విషయంపైన చర్చించారు. అలాగే రాష్ట్రం నుంచి యథేచ్ఛగా రవాణా అవుతున్న గంజాయి, ఎర్రచందనం అంశంపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్స్ పైన చంద్రబాబుతో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అసభ్య పోస్టులపై కఠినంగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపైన చర్చించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపైన సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఇక అమరావతిలో జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించిన విషయంపైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభ సీట్లు ఏపీలో 3 భర్తీ కానున్నాయి. వీటిలో 2 టీడీపీకి, 1 బీజేపీకి అన్న ప్రచారం సాగుతోంది. జనసేనకు ఈసారి ఛాన్స్ లేదని అంటున్నా ఈ విషయంలోనూ కూటమి పెద్దలుగా బాబు, పవన్ కూలశంగా చర్చించారని అంటున్నారు. ఈ విషయంలో పవన్ తన అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారని అంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారి మీద ఏపీలో కేసులు పెడుతున్నారు. దీని పురోగతితో పాటు ఈ అంశంలో మరింతగా ఏమేమి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూస్తే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టింగ్లు పెట్టిన వారి మీద కేసులు నమోదు చేయడంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగుల తాకిడి తగ్గిందని కూడా అంటున్నారు. దాంతో ఇంకా ఏమి చేయాలన్న దాని మీద చర్చించారని అంటున్నారు. అలాగే పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అంశాలను కూడా బాబుతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా బాబు, పవన్ల మధ్య ఆసక్తికరమైన భేటీ సాగింది. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇద్దరు అన్ని విషయాల గురించి చర్చించుకుని సమర్థవంతమైన పరిపాలన అందిస్తుండడం ఎంతైనా అభినందనీయం.